మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత శ్రీలంక జట్ల మధ్య ఈరోజు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెల మైదానంలోనే ఈ చివరి మ్యాచ్ కూడా జరగబోతుంది. భారత కాలమానం ప్రకారము రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను చేజిక్కించుకున్న టీమిండియా ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉంది. తొలి టీ20 మ్యాచ్లో 43 పరుగుల తేడాతో గెలిచిన ఇండియా రెండో మ్యాచ్లో వర్షం ఆటంకం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారము 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూడో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తే హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు అద్భుత ఆరంభం లభించినట్లవుతుంది. అంతేగాక టీ20 కెప్టెన్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ గెలుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో కూడా ఇండియా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక భారత విషయానికి వస్తే బ్యాటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. 2 మ్యాచ్లలో కలిపి దాదాపు అందరు బ్యాటర్లు బాగానే బ్యాటింగ్ చేశారని చెప్పాలి. 20 ఓవర్ల టీ20 మ్యాచ్లో కనీసము ఓ 3 బ్యాటర్లు నిలకడగా రాణించిన భారీ స్కోరు సాధించవచ్చు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చేటటువంటి అక్షర్ పటేల్ వరకు భారత బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది కాబట్టి బ్యాటింగ్ పైన పెద్దగా ఇబ్బంది లేదు. ఇటొచ్చి భారత బౌలింగే కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఆరంభంలో వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు మన బౌలర్లు. చివర్లో పుంజుకొని చక్కటి బౌలింగ్ ప్రదర్శిస్తున్నారు. గత 2 మ్యాచ్లలో కూడా జరిగింది ఇదే. ఈసారి మన బౌలర్లు ఆది నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక శ్రీలంక విషయానికి వస్తే వారి బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో బాగానే ఉన్నా చివర్లో ఒత్తిడికి తట్టుకోలేక పెవిలియన్కు క్యూ కడుతున్నారు. టాప్ ఆర్డర్ మినహా మిడిల్ ఆర్డర్ కానీ లోయర్ ఆర్డర్ కానీ పెద్దగా రాణించడం లేదు. మొదట్లో చూపించినటువంటి తెగువ చివరి వరకు చూపించలేక చతికిలబడుతున్నారు శ్రీలంక బ్యాటర్లు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పడం లేదు. ఇప్పటికే సిరీస్ను కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ చివరి మ్యాచ్లోనైనా గెలిచి కాస్త పరువు నిలుపుకోవాలని భావిస్తుంది శ్రీలంక. ఎలాగూ సిరీస్ కోల్పోయింది కాబట్టి ఈ చివరి మ్యాచ్లో తెగించి ఆడేటటువంటి అవకాశం ఉంది. సో ఇండియా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ చివరి మ్యాచ్లో భారత ఆడేటటువంటి తుది జట్టు కూర్పు విషయానికి వస్తే ఈ చివరి మ్యాచ్లో ఇప్పటి వరకు బెంచ్కే పరిమితమైనటువంటి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేటటువంటి యోచనలో ఉన్నారు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇప్పటికే సిరీస్ గెలవడంతో బెంచ్ బలాన్ని కూడా పరీక్షించాలనే ఉద్దేశంతో వీరిద్దరు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ను జట్టు నుంచి తప్పించాలని వీరిద్దరూ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ స్థానంలో శివం దుబే, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ కొనసాగబోతున్నారు. మెడనొప్పి కారణంగా శుభ్మన్ గిల్ రెండో టీ20కి దూరమైనటువంటి విషయం తెలిసిందే. గిల్ స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అయితే గోల్డెన్ డకౌట్ అయినటువంటి సంజు శాంసన్కు మరో అవకాశం ఇవ్వాలని వీరిద్దరూ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పంత్, రియాన్ పరాగ్, రింకు సింగ్ జట్టులో కొనసాగే అవకాశమే ఉంది. మరోవైపు మహమ్మద్ సిరాజ్ లేదా హర్షదీప్ సింగ్కు బదులుగా ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఖలీల్ అహ్మద్, హర్షదీప్ సింగ్ ఇద్దరు ఎడమ చేతి వాటం బౌలర్లే. ఈ నేపథ్యంలో సిరాజ్కు విశ్రాంతి ఇచ్చి వీరిద్దరిని తుది జట్టులో ఆడించాలనుకుంటే అప్పుడు హార్దిక్ పాండ్యా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు శివం దుబే బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ కొనసాగే అవకాశమే ఉంది. ఇక 3వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత కీపర్ రిషబ్ పంత్, రింకు సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా లేదా శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ లేదా మహమ్మద్ సిరాజ్. ఇలా భారత తుది జట్టు కూర్పు ఉండేటువంటి అవకాశం ఉంటుంది.